నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటి వరకు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ గురించి ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేసింది. ఈ రోజు నుంచి ఈడీ కూడా రంగంలోకి దిగింది. దాని మీద ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ రేస్పై ఈడీ కేసు, ఫెమా ఉల్లంఘనల కింద ఈసీఐఆర్ నమోదు. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు. అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాసిన ఈడీ ఏసీబీ డాక్యుమెంట్లన్నీ అందించడంతో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నజర్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కీలక ఆధారంగా పెట్టుకొని శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక రిపోర్టు రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు మీద కేసు బుక్ చేసింది. ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్గా ఉన్న అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏకి కూడా మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న ఈ లక్ష్మీ నరసింహారెడ్డి పేర్లను కూడా రిపోర్ట్లో చేర్చింది. అసలు ఏం జరిగింది? ఈ ఫార్ములా ఈ రేస్పై ఏడీ కేసు బుక్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇట్లా ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ దృష్టి పెట్టింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తరలించిన డబ్బు లెక్కలను తీస్తుంది. ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినా, ఫండ్ రిలీజ్ చేయాల్సి వచ్చినా ప్రతిదానికి కూడా ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అవసరం. కానీ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బ్రిటన్కి సంబంధించిన కంపెనీకే ట్రాన్స్ఫర్ చేసి 46 కోట్ల అమౌంట్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం తరలించలేదని, దాంతోపాటు ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఉంటుంది, ఆ ఫెమా నుంచి కూడా దాన్ని ఉల్లంఘించినట్టుగా ఈ కేసు నమోదు చేశారు. అంతకుముందు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ దృష్టి పెట్టింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి మనం గవర్నమెంట్ నుండి కానీ ఎట్లయినా సరే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్బీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. దాంతోపాటు ఫెమా, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. అవేవి ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగానే ఈ 46 కోట్ల రూపాయలు ఆ బ్రిటన్ కంపెనీకి ఫార్ములా ఈ రేస్ పేరుతోని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిందనే అభియోగంతో ఇప్పటి వరకు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే ఈ రోజు నుంచి ఈడీ రంగంలోకి దిగి అది కూడా ఒక కొత్త కేసు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అంతకుముందు శుక్రవారం ఉదయం ఏసీబీ డైరెక్టర్ జనరల్కి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్గా జేడీగా ఉన్న రోహిత్ ఆనంద్ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విదేశీ కంపెనీలకు చెల్లింపుల గురించి ప్రస్తావించి ఫెమా ఉల్లంఘనల కింద దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది కాబట్టి దీనికోసం మేము ఒక ఈసీఐఆర్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నాము. దానికి సంబంధించి మీరు ఇంతకుముందు ఏదైతే ఆ ఏసీబీ తరపున ఒక ఎఫ్ఐఆర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారో దానికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ కూడా మాకు ఇవ్వండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. దాంతోపాటు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు వల్లనే అసలు ఈ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి ఆయన ఇచ్చిన ఫిర్యాదు కాపీ కూడా మాకు ఒకటి ఇవ్వండి. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం చేసుకున్న అగ్రిమెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ కూడా మాకు ఇవ్వమని చెప్పి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏసీబీ డైరెక్టర్ జనరల్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్కి రిప్లైగా సాయంత్రానికల్లా ఏసీబీ వాళ్ళు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పూర్తి డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. ఇచ్చేగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెంటనే దూకుడు పెంచింది. ఆ దూకుడు పెంచేసి ఈసీఐఆర్ని ఒక రిపోర్ట్ని నమోదు చేసింది. అది కూడా మన ఎఫ్ఐఆర్ లాంటిదే. ఐటీ సమాచారంతోనే వెలుగులోకి 3 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు గాను బ్రిటన్కి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే ఒక కంపెనీతో 600 కోట్లకి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో సీజన్ 10 కోసం డబ్బులు రిలీజ్ చేసింది. అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే చెల్లింపులు చేసింది అని చెప్పి ఒకవైపు 2018-19 ఆ టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే, ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ అనే బ్రిటన్ కంపెనీ అకౌంట్లకి దాదాపు 45 కోట్ల రూపాయల 71,60,625 రూపాయలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసిందని, ఈ లావాదేవీలకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఇంటెలిజెన్స్ యూనిట్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండే ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు గుర్తించి ఆర్బీఐ నిబంధనలు కూడా విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెందిన
ఈ బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు జరగడంతోనే హెచ్ఎండిఏకు 8 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 8.7 crore. అంటే వీళ్ళు చేసింది అవినీతి కాబట్టి దీనికి ఈ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ ఫెమా దగ్గర నుంచి కానీ మీరు గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి దానికి ఖచ్చితంగా మీకు ఫైన్ వేస్తాము అని చెప్పి ఒక 8.7 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఫైన్ రూపంలో వసూలు చేసింది. ఈ సమాచారాన్ని సెంట్రల్ ఏజెన్సీలు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సెంట్రల్ ఏజెన్సీ దానికి అందజేసింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ నుంచి మొత్తం దాదాపు 54,88,87,043 రూపాయల వరకు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. దీనిపై ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న ఈ దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో కేటీఆర్ని A1గా, ఈ అరవింద్ కుమార్ని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అప్పటి పురపాలక శాఖకి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ని A2గా చేర్చింది. ఆ తర్వాత ఈ బిఎల్ఎన్ రెడ్డిని ఆయన్ని కూడా A3గా చేర్చింది. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. ఫార్ములా ఈ రేస్ కేసుపై విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ నుంచి మరోసారి వివరాలు సేకరించనున్నారు. శనివారం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ కేసులో కేటీఆర్పై మోపిన అభియోగాలు వీగిపోకుండా ఉండేందుకు అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిమెంట్స్, ఈ నగదు చెల్లింపులు, క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలో ఒక స్పెషల్ టీం కూడా పనిచేస్తుందన్నారు. అసలు ఈ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేయడానికి కూడా దీని వెనక బ్యాక్గ్రౌండ్లో కొంచెం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు ఏసీబీనే కేసు దర్యాప్తు చేస్తుంది. కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ని A1గా, అరవింద్ కుమార్ని A2గా, ఈ ఇంకొక వ్యక్తిని బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది. దీనికి సంబంధించి కేటీఆర్ ఏం చేశారంటే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేటీఆర్ హైకోర్టులో ఏం పిటిషన్ వేశారంటే నా మీద ఈ ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిందో అది దురుద్దేశంతోనే చేసింది కాబట్టి దాన్ని క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ ఒక క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. దాన్ని ఈ శుక్రవారం రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కింద హైకోర్టులో మూవ్ చేయడంతో దాని మీద దర్యాప్తు చేసిన తర్వాత హైకోర్టు ఒక 10 days పాటు మధ్యంతర ఆర్డర్ ఇచ్చింది. అదేంటంటే కేటీఆర్ని ఒక 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు, కావాలంటే ఈ 10 days గ్యాప్లో ఏసీబీ దర్యాప్తు చేసుకోవచ్చు. ఆ ఏసీబీకి కూడా కేటీఆర్ కంపల్సరీ కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ కేసుని మీరు చాలా చాలా క్షుణ్ణంగా మీరు దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఫార్ములా ఈ రేసులో జరిగిన అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కేటీఆర్ ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని దానికి కేటీఆర్ సహకరించాలని ఆదేశించింది. తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను ఏసీబీకి అందజేయాలని కేసీఆర్కి కూడా ఒక సూచన చేసింది హైకోర్టు. ఎఫ్ఐఆర్లో కొన్ని ప్రాథమిక అంశాలు లోపించాయి కాబట్టి ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంది. అందువల్ల మాకున్న ఈ విచక్షణాధికారంతో ఈ సిఆర్పిసి 482 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని కూడా హైకోర్టు తెలిపింది. దీంతోపాటు ఈ కేటీఆర్కి రెస్పాండెంట్స్గా ఉన్న ప్రతివాదులుగా ఉన్నటువంటి ఏసీబీకి, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మీరు ఈ నెల 27వ తారీఖు లోపు ఈ కేసీఆర్కి సంబంధించిన ఈ కేసులో మీరు కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది. ఈ కేసును కొట్టేయాలని చెప్పి కూడా కేటీఆర్ శుక్రవారం అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద ఈ కేసును కొట్టేలేదులే కానీ ప్రస్తుతానికి లంచ్ మోషన్లో ఈ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మాత్రం ఒక 10 days రిలీఫ్ ఇస్తున్నట్టుగా ఒక 10 రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. అయితే ఈ కేటీఆర్ తరపున పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ ఏమంటున్నారంటే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు అని చెప్పి ఈ కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సిఎస్ సుందరం అన్నారు. ఇది రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపుల్లో భాగంగానే కేటీఆర్పై కేసు పెట్టారని ఆరోపించారు. అసలు ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్టుందని అన్నారు. ఈ నెల 18వ తారీఖుని ఫిర్యాదు అందితే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 hours 24 గంటలు అంటే 19వ తారీఖు మీరు అసలు ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేశారు, దీనికి సంబంధించిన ఆధారాలు సరే ప్రైమా ఫేసి ఆధారాలు ఏం దొరికినాయని మీరంతా స్పీడప్ చేసి కేసు నమోదు చేశారని కూడా కేటీఆర్ తరపున న్యాయవాది హైకోర్టులో ప్రశ్నించారు. ఇందులో పిటిషనర్ అంటే కేటీఆర్కి ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అంతేకాకుండా ఈ రేసు నిర్వహించడం వల్ల ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్
చేసిన ఈ రేసు వల్ల, నిర్వహించిన ఈ రేసు వల్ల ప్రభుత్వానికి దాదాపు 700 కోట్ల రూపాయలు కూడా లాభం వచ్చింది. ప్రభుత్వానికి ప్రజలకి లాభం వచ్చే పని చేసిన ఈ కేసులో నా పిటిషనర్ కేటీఆర్ని అరెస్ట్ చేయటము, కేసు నమోదు చేయటం అసలు ఎంతవరకు సమంజసం అని కూడా ఈ అడ్వకేట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ రేస్ కోసం ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ, ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ రెండింటి మధ్య కూడా ఒక కాంట్రాక్ట్ అయింది. ఫార్ములా ఈ రేస్ కోసం ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ అది యూకే వాళ్ళది, లండన్ వాళ్ళది, దీంతోపాటు మన భారత్కి సంబంధించిన ఎస్ నెక్స్ట్ జెన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, ఈ రెండింటి మధ్య కూడా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత దీని ప్రమోటర్ పక్కకు తప్పుకున్నారు. తప్పుకోవడంతో దానికి సంబంధించిన ఈ చెల్లింపులు మొత్తం కూడా ప్రభుత్వమే చేయాల్సి వచ్చింది. అందుకనే కేటీఆర్ మేమే ప్రభుత్వం తరపున చెల్లింపులు చేశామని చెప్తున్నారు. నిర్వహణ కంపెనీకి చెల్లింపులు జరిపేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదని 14 నెలల తర్వాత, అంటే ఈ సంఘటన ఈ చెల్లింపులు జరిగి కూడా దాదాపు 14 నెలలు అవుతుంటే ఇప్పుడు కొత్తగా వచ్చి కేసు నమోదు చేయటం అనేది అసలు ఏమాత్రం సమంజసం కాదు. ఇది పూర్తి స్థాయిలో చట్ట విరుద్ధం అని కూడా కేటీఆర్ తరపున అడ్వకేట్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్కి ముందే ఈ ఒప్పందం జరిగింది కాబట్టి అసలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఇక్కడ ఎలా వర్తిస్తుంది అంటూ కూడా ప్రశ్నించారు. కుట్ర పన్నారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కానీ నిర్వాహకులను మాత్రం నిందితులుగా చేర్చలేదు. కేవలం కేటీఆర్ని, దానికి సంబంధించిన 2 అధికారులను మాత్రమే చేర్చారు. చెప్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు అని చెప్పి కూడా ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేశారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సివిల్ వివాదం కాబట్టి దీంట్లో ఎటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ అనేది లేదు కాబట్టి ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని చెప్పి కూడా కేటీఆర్ తరపున ఆ అడ్వకేట్ క్వాష్ పిటిషన్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే క్వాష్ పిటిషన్ మీద అటువైపు ప్రభుత్వం తరపున కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ఒప్పందానికి ముందే చెల్లింపులు జరిగాయని చెప్పారు. 2023 అక్టోబర్ 30న ఈ కాంట్రాక్ట్ అనేది జరిగితే చెల్లింపులు మాత్రం దానికంటే దాదాపు ఒక 27 రోజుల ముందు, అంటే అక్టోబర్ 3వ తారీఖు, అక్టోబర్ 11వ తారీఖున జరిగాయి. 2 విడతలుగా దాదాపు 54,088 కోట్లు చెల్లించారు. దీనికి అప్పటి పురపాలక సంఘం మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదం తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి 14 కోట్లు అదనపు భారం పడింది. 10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పైగా విదేశీ కంపెనీకి చెల్లింపులు చేయాలనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి. కానీ ఇవేమీ లేకుండా చెల్లింపులు చేశారు. ఈ రేసు ద్వారా లాభాలు స్పాన్సర్స్కే వచ్చాయి, ఆర్గనైజర్స్కి స్పాన్సర్స్కే వచ్చాయి తప్పితే ప్రభుత్వానికి రాలేదు. ఎఫ్ఐఆర్ దాఖలైన వెంటనే కేసును కొట్టాలని కోరడం కూడా అసలు సరికాదు. కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి తప్పితే దర్యాప్తుకు ముందే అన్ని అంశాలను పేర్కొనడానికి ఈ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది అదేమి ఎన్సైక్లోపీడియా కాదు. దాంట్లో అన్ని వివరాలు ఉన్న ఫలంగా ఉండవు. దర్యాప్తు టైంలో వెల్లడే అంశాలను ఆధారంగా తీసుకొని నిందితుల్ని చేర్చడం, తొలగించడం అనేది జరుగుతుంది. కేసు నమోదులో ఎలాంటి రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపు అనేది లేదు. ఒకవేళ దర్యాప్తు పూర్తయిన తర్వాత దాంట్లో కేటీఆర్ నిందితుడిగా తేలితే అప్పుడు ఛార్జ్షీట్లో కేటీఆర్ పేరు ఉంచి అతన్ని న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని జైలుకి పంపించాలా, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా నిర్ణయిస్తుందని, దర్యాప్తులో ఉండగానే ఇమీడియట్గా కేసు కొట్టేయమని చెప్పి క్వాష్ పిటిషన్ వేయటం అనేది అర్ధరహితం అని కూడా ఈ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత ప్రాథమిక విచారణ అనంతరం అక్టోబర్ 18న ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ నివేదిక అందిన అనంతరం కేటీఆర్ను విచారించేందుకు మేము గవర్నర్ దగ్గర అనుమతి తీసుకున్నాము. ఇది పూర్తి స్థాయిలో రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపు కానే కాదు. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఏదైనా కౌంటర్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇవ్వకూడదు అని హైకోర్టుని ప్రార్థించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. కాకపోతే ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు మాత్రము కేటీఆర్కి 10 రోజులు రిలీఫ్ వచ్చేలాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఏసీబీ కూడా ఎప్పటిలాగే మీరు దర్యాప్తు చేసుకోవచ్చు, ఆ దర్యాప్తుకి కేటీఆర్ కూడా తప్పకుండా సహకరించాలని చెప్తూ కూడా సలహాలు చెప్పింది కోర్టు. దీంతోపాటు ఈ ఏసీబీ ఒకవైపు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ పోతుంది. హైకోర్టులో కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు వస్తూ కేటీఆర్కి ఊరట లభించిన నేపథ్యంలో ఈలోపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి ఏసీబీ ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన ఆ ఎఫ్ఐఆర్ కాపీ నుంచి, ఆ అందిన కంప్లైంట్ కాపీ నుంచి ఎవ్రీ కేసు రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ రంగంలో దిగి అది కూడా ఒక రిపోర్టు నమోదు చేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ ఈడీ ఇప్పటి వరకు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు
దాదాపు దర్యాప్తు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలే ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ కూడా తప్పనిసరిగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కూడా ఎంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.